వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ డ్యాం పై నుంచి గన్నేరువరం వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. ఈ బ్రిడ్జి వేస్తే 120 గ్రామాలకు పనిచేస్తుంది. విద్యకు, వైద్యానికి చాలా దగ్గరైతుంది. గౌరవ కేంద్ర మంత్రి గారు వెంటనే చేపట్టాలి. స్థానిక ఎమ్మెల్యే గారు మైసమ్మ గుట్టకొచ్చి పరిశీలించి ఇక్కడి నుంచి నిర్మాణం చేపట్టాలి. లేకపోతే ఈ పోరాటం ఎప్పటికీ కూడా ఆగదు. బ్రిడ్జి వేస్తే మైసమ్మ గుట్ట దగ్గర 3000 ఎకరాలు, అది పార్కు గాని ఇండస్ట్రియల్ గాని దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రాంతంలో మానసాదేవి టెంపుల్ దేశంలో రెండోది. ఇక్కడ మైలారం గుట్ట దగ్గర ప్రసిద్ధిగాంచిన మల్లన్న స్వామి ఉన్నది. సర్పంచ్ మైలారం విలేజ్. మేము మొన్న సర్పంచ్గా ఉన్నప్పుడే ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతకుముందు ఇది పురాతనమైన నిర్మాణం కానీ దీన్ని ఆదాయం నోచుకోకుండా పోయింది. అప్పుడు ఈ తమ్ముడిని చైర్మన్గా ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 1 కోటి రూపాయలతో విరాళాలు వసూలు చేసి నిర్మాణం చేయడం జరిగింది. కాకపోతే ఇప్పటికి కూడా ఇంకా మారుమూల ప్రాంతంలో ఉన్నట్టు అయిపోయింది. మాకు దీనికి రవాణా సౌకర్యం మెయిన్ ఏంటంటే ఇక్కడికి రవాణా సౌకర్యం అని ఏం లేదు. మాకు ఇక్కడి నుంచి ఒక బ్రిడ్జి కావాలని చెప్పి ఈ తమ్ముడు జేసీ చైర్మన్గా కొట్లాడుతుండే అతను మేము మద్దతు ఇస్తున్నాం. దాని ద్వారా మాకు బ్రిడ్జి నిర్మాణం జరిగితే జిల్లా కేంద్రం నుంచి మిగతా జిల్లాల కేంద్రాల నుంచి ఇక్కడ రావడానికి ఇప్పటికి కూడా అసలు ఈ జాతర కోసం ఇప్పుడు 3 నెలలు జాతర జరుగుతుంది. ఈ 3 నెలలు మాకు కడెం నుంచి, నిజామాబాద్ నుంచి, వేరే జిల్లాల నుంచి కూడా వస్తారు. జాతర ప్రత్యేకంగా జాతర 3 రోజులు జరుగుతాయి. 3 రోజులు జాతర జరిగినప్పుడు దాదాపుగా 20,000 మంది అటెండ్ అవుతారు. కాకపోతే ఇంకా సౌకర్యం కావాలి. మెయిన్ ఏంటంటే ఇక్కడ మాకున్న అసౌకర్యం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేదు, రవాణా సౌకర్యం లేదు. ఆర్టీసీ వాళ్ళు కానీ ప్రభుత్వం దృష్టి కానీ తీసుకుపోతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యలో కొద్దిగా జరుగుతుంది, అందరు సహకరిస్తారు. కానీ ఇంకా కూడా మాకు పబ్లిసిటీ దీని నుంచి ప్రచారం కావాలి. దానికోసం ఇవాళ మీ ఛానల్ ద్వారా కూడా మేము అందరికీ భక్తులకు, మిగతా అధికారులకు, రాజకీయ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే మాకు మీ తరం దృష్టిలో పట్టుకొని మాకు సహకరించాలని చెప్పి ఈ ప్రాంతం పర్యాటక కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఇంతకుముందు డ్యాము పడకముందు మాకు చిన్నప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి పాలు కానీ కూరగాయలు కానీ నడుచుకుంటూ పోయి అమ్మేదంటే 7 కిలోమీటర్ల దూరం మాకు డిస్టెన్స్. ఇప్పుడు ఈ డ్యామ్ ఉండడం వల్ల 40 కిలోమీటర్ల దూరం తిరిగిపోవాల్సి వస్తుంది. అది కూడా బస్ సౌకర్యం సరిగా ఉండలేదు, వాళ్ళు అసలు పట్టించుకుంటారు. రోడ్ కానుకొని కూడా లేదు. ఇది పూర్తి మారుమూల గ్రామాలు పెట్టింది. కొత్తగా గన్నేరువరం మండలం కూడా మారుమూల గన్నేరువరం మండలం కూడా ఏర్పాటైంది. ఈ మండలం కానీ ఈ ఊరు కానీ డెవలప్ జరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు మాకు సహకరించి దీని మీద చర్య తీసుకోవాలని, దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం. పేరు వారాల సతీష్ కుమారు. మాకు ఇప్పుడు సప్తగిరి కాలనీ నుంచి మైలారం మైసమ్మ గుట్ట వరకు బ్రిడ్జ్ చేయాలని మేము 10 నాయకులను కూడా మేము అడుగుతా ఉన్నాం. బండి సంజయ్ గారు ఓట్లప్పుడు వచ్చినప్పుడు 2 సార్లు వచ్చినప్పుడు అడిగినాం, సరే చేస్తామని చెప్పిండు. ఆ ఎమ్మెల్యే గారిని అడిగినాం, పాత ఎమ్మెల్యేని అడిగినాం. ఇప్పుడు అదేమో దొరల పాలన అన్నారు, ఇది ప్రజాప్రభుత్వం అంటారు. మరి ప్రజాప్రభుత్వంలో ప్రజల కొరకు ఆలోచించి బ్రిడ్జ్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ మేము ఏ నుంచి పోవాలన్నా ఈయనంగా గుల్లపల్లి నుంచి పోయే వరకు 40 కిలోమీటర్లు అంటే 1 గంటన్నర పడుతుంది. ఆర్టీసీ బస్సులో పోతే మాత్రం 2 గంటలు అవుతుంది. మాకు బస్సులే చక్కగా వస్తలేవు. మేము ఏనంగా పోవాలి, స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారు. ఆ అత్యవసరం ఇప్పుడు ఏదైనా పాము గుట్టి ఏదైనా చేస్తే ఆడికి పోయే వరకే పానాలు పోతున్నాయి. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు మొన్న చొక్కరావుపల్లి పరిశీలించారు, కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ పరిశీలించారు. మేము 2013-14 నుంచి ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ పరిశీలించక ఉద్యమం లేని కాడ పరిశీలించుడండి. అందుకే ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి కూడా పరిశీలించాలి. ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ఆ పేరును నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి ఓట్లేసారు ఈ ప్రజలంతా. 3 మండలాల ప్రజలు ఇప్పుడు ఇల్లంతకుండా బెజ్జంకి గన్నేరువరం మండలం మా చూడాలేసారు. ఇప్పుడు మేము ఏదైనా ఇల్లు కట్టుకున్నా ఏది కట్టుకున్నా చూడా ప్రభుత్వం పైసలు వసూలు చేస్తుంది. కానీ మాకు ఏదైనా విద్యకు వైద్యానికి దూరం ఉన్నది. కాకపోతే మాకు విద్యకు వైద్యానికి బ్రిడ్జ్ చేస్తే 1 కిలోమీటర్ నారాయి బ్రిడ్జ్ అయ్యి ఈయనంగా హైదరాబాద్ కూడా ఒక 30-40 కిలోమీటర్ తక్కువ అవుతుంది. ఇక్కడ 3000 ఎకరాలు ఉంది మునుగంది, అంటే డ్యాంలో వేయింది, దానికి పైసలు వచ్చినా కానీ మునుగొత్తలేదు. అది 3000 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఏదైనా డెవలప్మెంట్ కొరకు వాడుకోవాలని ఇక్కడి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, కేంద్ర మంత్రి, సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కానీ ఈ 3 మండలాల ప్రజలకు దయదలిచి బ్రిడ్జ్ చేయాలని కోరుకుంటున్నాం. ఏ ఎడల ఉద్యమాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం. గుల్లపల్లె హైవే రోడ్ కూడా దిగ్బంధం చేస్తాం. మేము ఆనాడు కూడా హైవే రోడ్డు దిగ్బంధం చేస్తేనే మా గుల్లపల్లె రోడ్ వచ్చింది. ఇప్పుడు ఆ డబుల్ రోడ్ అనేది ఇప్పటికైనా అంత ఉద్యమానికి ఈ స్థానిక నాయకులు ప్రోత్సహించద్దని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా బ్రిడ్జ్ చేయాలని మా యొక్క మనవి. మైలారం సర్పంచ్ని దాదాపు 50 సంవత్సరాలు, అంటే ఈ డ్యామ్ పడక ముందు మాకు ఎంతో సౌకర్యంగా ఉండేది ఈ మా మైలారం గ్రామానికి. ఇలా డ్యామ్ చేయబట్టి మైలారం గ్రామం పూర్తి నిరాధారణకు గురై పూర్తి మారుమూల గ్రామం అయిపోయింది. చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ గ్రామానికి రావాలంటే మా ఊళ్ళో బంధువులు ఎవరన్నా అరేగా మైలారం మొత్తం బయట ఏం సౌకర్యం లేని పరిస్థితి ఇప్పుడు కూడా చెప్పుకుంటారు మా వాళ్ళు.
అంటే అట్లాంటి పరిస్థితి నుంచి మేము బయటపడాలి, మాకు లాభం జరగాలి, ప్రయోజనం కలగాలంటే తప్పకుండా ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించాలి ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని. ఇది కొద్ది మందితోనే స్టార్ట్ అయిన పోరాటం అని అని అనుకునేది కాదు. ఇది ఈ ప్రాంతంలో ఉన్న 3 మండలాలకు 120 గ్రామాలకు అన్ని గ్రామాలలో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ అన్ని నాయకులతో, అన్ని పార్టీల నాయకులతో కలుపుకొని పోయే విధంగా మా పోరాటం ఉంటుంది ముందు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తక్షణమే దీన్ని మంజూరు చేసేందుకు నాయకులు ఆలోచించాలని కోరుతున్నాను. అది బండకూర కారణంగా. అందరికీ నమస్కారం. ఇంత మనకు వాళ్ళు కట్టని నిర్ణయించినప్పుడు ఎప్పటికైనా అప్పుడు పెద్దలు ఉండి వెంకటస్వామి కానీ వెంకటరావు కానీ వాళ్ళు అన్నప్పుడు ఇన్ని ఊళ్ళకి మేము సాయపం చేస్తాం, సాయపం చేస్తాం, అంచి చేస్తాం అని చెప్పి మాట్లాడి ఇచ్చారు. మళ్ళీ ప్రతి ఒక్క నాయకుడు వచ్చి ఈయనగా మీకు బ్రిటిష్ శాంక్షన్ చేస్తాం, అది చేస్తాం, ఓటాలు అనేది వెనకపోతారు. కానీ ఇంతవరకు మా భూములు మమ్మల్ని పట్టించుకుంటారు, మా తోలు పట్టించుకుంటలేరు. మేము ఈడికెళ్ళి ఏమైనా పురుగుల మంది రాయి వేసుకపోయినా కానీ గుళ్ళపల్లి వారికి కథమైపోతారు. మమ్మల్ని ఆడికే మాకు తిప్పులు అదైపోతుంది. ఈయనగా పిల్లగాళ్ళు చదువుకున్నా కానీ చేసినా కానీ ఏ విధంగానే మాకు దూరం అని చెప్పి పోతలేరు, అత్తలేరు అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. మాకు బిర్ది సాంక్షన్ కావాలి. అప్పుడు ఆ టైంలో హామీ ఇచ్చి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చి ప్రతి ఒక్క మంత్రి వచ్చి మీకు బిర్ది చేస్తాం, అది చేస్తాం అని మాట్లాడారు. ఇప్పుడు దేనికి వచ్చినా కానీ అట్లే చేస్తారు, కూకుంటారు. ఈ బిర్ది దాకా మాత్రం మేము పోరాటం చేస్తాం అంటారు, చేసినా కానీ మేము బిర్దిని సాధించుకుంటాం అని చెప్పి మాట్లాడుతున్నాం.